ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టైం బాగుంటే హిట్ లేకపోయినా నువ్వే కావాలి అంటారు, లేదంటే సినిమాల నుంచి తీసేస్తారు. బ్యాడ్ టైం అంటే ఇదే మరి. నిన్నటి వరకు శ్రీలీలకు బ్రహ్మరథం పట్టిన తెలుగు ఇండస్ట్రీ ప్రెజెంట్ మొహం చాటేసింది. దీంతో 2 ఆఫర్స్ మిస్ చేసుకుంది. అవేంటో చూద్దామా? ఆ మధ్య ఏ సినిమా చూసినా శ్రీలీలే కనిపించింది. ఒక్కరోజు కూడా సెలవు లేకుండా రోజుకి 2 షిఫ్టుల్లో నటించిన రోజులు ఉన్నాయి. ఇలాంటి క్రేజీ స్టార్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప మరో మూవీ లేదు. 2 సినిమాలు ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసేసుకున్నారు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాలో ముందుగా శ్రీలీలని తీసుకున్నారు. ఫ్లాప్ హీరోయిన్ ఎందుకు అని వద్దనుకున్నారో, ఫ్రెష్ ఫేస్ కావాలనుకున్నారో గానీ శ్రీలీల ప్లేస్ లో 2 హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. మిస్టర్ బచ్చన్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే, ప్రేమలతో తెలుగు వారికి దగ్గరైన మమితా బైజు పేర్లు వినిపిస్తున్నాయి. శ్రీలీల నితిన్ మూవీ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంది. భీష్మ తర్వాత నితిన్, రష్మిక, వెంకీ కుడుముల కాంబినేషన్ మూవీ రాబిన్ హుడ్ మొదలైంది. ఏమైందో గానీ రష్మిక తప్పుకుంటే శ్రీలీలను అనుకున్నారు. ప్రెజెంట్ ఈ ప్లేస్ లో రాశి ఖన్నా పేరు వినిపిస్తోంది. నితిన్, శ్రీలీల జతకట్టిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఫ్లాప్ కావడంతో సెంటిమెంట్ రీత్యా శ్రీలీలకు హ్యాండ్ ఇచ్చారు మేకర్స్. గుంటూరు కారం రిలీజ్ తర్వాత విజయ్ దేవరకొండ, నితిన్ పక్కన నటించే ఛాన్స్ పోగొట్టుకున్న శ్రీలీల ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ తో జతకడుతోంది. 4 నెలలుగా కొత్త సినిమా సైన్ చేయలేదు కదా, ఉన్నవి ఒక్కొక్కటిగా ఊడిపోతున్నాయి.